కార్తీక మాసమంతా శివకేశవుల ఆరాధన, నదీ స్నానాలు, పూజలు, నోములతో సందడిగా గడిచిపోయింది. అయితే వ్యాస మహర్షి రచించిన స్కాంద పురాణం ప్రకారం కార్తీక మాసం చివరి రోజైన కార్తీక అమావాస్య మరుసటి రోజున పోలిపాడ్యమి జరుపుకుంటారు. పోలిపాడ్యమినే పోలి స్వర్గం అని కూడా అంటారు. ఈరోజు శివాలయానికి వెళ్లి శివుడికి అభిషేకాలు, పూజలు చేస్తారు. కార్తీక మాసమంతా దీపాలు వెలిగించని వాళ్లు పోలిపాడ్యమి రోజున 30 ఒత్తులతో దీపాలను వెలిగించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. ఈ రోజున అరటి దొప్పలలో దీపాలు వెలిగించి పారే నీటిలో, అంటే ప్రవహించే నదీ జలాల్లో లేదా కాలువల్లో వదులుతారు. తర్వాత 3 సార్లు నీటిని చేతులతో ముందుకు తోస్తూ నమస్కరించుకొని పోలి స్వర్గం కథను విని అక్షతలు వేసుకుంటారు. ఆ పోలి స్వర్గం కథ ఇప్పుడు విందాం. ఒక చాకలి స్త్రీకి 4 కొడుకులు, 4 కోడళ్లు ఉన్నారు. ఆమె కార్తీక బహుళ అమావాస్య నుంచి కార్తీక మాసమంతా చిన్న కోడలికి ఇంటి పనుల్ని అప్పగించి మిగతా 3 కోడళ్లతో ఆలయానికి వెళ్లి పూజలు చేసుకు వచ్చేది. చిన్న కోడలు పోలికి కూడా కార్తీక మాసంలో నదీ స్నానం చేయాలని, దీపారాధన చేయాలని కోరిక ఉండేది. అయితే కార్తీక బహుళ అమావాస్య నాడు కూడా అత్త తెల్లవారుజామున నిద్రలేచి 3 కోడళ్లతో పాటు నదీ స్నానానికి వెళ్ళింది. ఆ రోజు ఎలాగైనా దీపం పెట్టాలని పోలి నిర్ణయించుకుంది. వెన్న చిలికిన కవ్వానికి అంటుకున్న వెన్నను తీసి పెరట్లో ఉన్న పత్తి చెట్టు కింద ఉన్న పత్తికాడను తీసుకుని ఒత్తిగా చేసింది. బావి దగ్గర స్నానం చేసి తీసిన వెన్నతో ఒత్తి చేసి దీపారాధన చేసింది. దీపాన్ని అత్తగారు చూడకుండా ఉండడానికి చాకలి బాణను మూతగా పెట్టింది. అప్పుడే ఆకాశం నుంచి దేవదూతలు పోలి కోసం విమానాన్ని తీసుకువచ్చారు. పోలి ఆ విమానాన్ని ఎక్కి స్వర్గానికి వెళ్లడం చూసి అత్త, 3 కోడళ్లు ఆశ్చర్యపోతారు. వారిని కూడా స్వర్గానికి తీసుకెళ్లమని పోలి కూడా ప్రయత్నం చేస్తుంది. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై, అత్తా కోడళ్లను మీరు శ్రద్ధ లేకుండా దీపాలు పెట్టుకున్నారు, కానీ ఈమె ఒక్కరోజు ఇంట్లో దీపం పెట్టుకున్న భక్తి శ్రద్ధలతో పెట్టింది. అందుకే పోలిని స్వర్గానికి తీసుకువెళుతున్నాను అని విష్ణుమూర్తి అన్నారు. అందుకే పోలిపాడ్యమి రోజున భక్తి శ్రద్ధలతో దీపం వెలిగించి ఆ కథను విని అక్షతలు వేసుకున్నట్లయితే కార్తీక మాసమంతా పురాణ పఠనం, శ్రవణం చేసినంత ఫలితం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో.